నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టిప్స్. సో వాళ్ళ వీడియో వచ్చేసాక టెక్నిక్స్ చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. సో గైస్ మీ సపోర్ట్ అయితే కావాలి. సో హెల్త్ అయితే రికవర్ అవుతుంది. సో కొంచెం 2-3 డేస్ టైం కానీ తర్వాత అన్ని వీడియోస్ అయితే నార్మల్గా అప్డేట్ చేసేస్తున్నాడు. సో ఫస్ట్ టెక్నిక్స్ వచ్చేసరికి లాజిటెక్ నుంచి అనమాట. సో లాజిటెక్ వాళ్ళు G413 కీబోర్డ్ అయితే తీసుకొచ్చారన్నమాట. గేమింగ్ మెకానికల్ కీబోర్డ్ అనమాట. స్పెక్స్ అంతా బాగున్నాయి గైస్. దీని మీద సపరేట్ ఒక వీడియో కూడా చేస్తాను. ఇక్కడ మెకానికల్ కీస్ చూసుకోవచ్చు, స్ప్రింగ్ ఎలా ఉంటుంది, కీ క్యాప్స్ ఎలా ఉంటాయి అనేసి ఒక డిజైన్ చూపించారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే యూఎస్బి పోర్ట్ కనెక్షన్ అన్నమాట. సో ఇక్కడ డబ్బున ఏమైనా చేంజెస్ చేసుకోవాలని చేంజెస్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో నాకైతే మంచిగా అనిపించింది. ప్రైస్ గైస్ అప్డేట్ అయితే లేదు. సపరేట్గా దీని మీద స్పెసిఫిక్ ఒక వీడియో తీసినప్పుడు మీకు ప్రైస్ గురించి అయితే అప్డేట్ చేస్తాను. తర్వాత ఇంకో నేను చూసుకుంటే మైక్రోమాక్స్ నుంచి అన్నమాట. సో ఇవాళ మైక్రోమాక్స్ నోట్ 2 ఫోన్ ఏదైతే ఉందో లాంచ్ అయిందన్నమాట. సో ఒకవేళ పర్చేస్ చేసుకోండి, మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఫ్లిప్కార్ట్ వెబ్సైట్కి విజిట్ చేసి కూడా. తర్వాత ఇంకొన్ని చూసుకుంటే గ్రాఫిక్ కార్డుల గురించి అన్నమాట. సో ఎన్విడియా వాళ్ళు జీవోస్ GT 1010 ఏదైతే గ్రాఫిక్ కార్డు ఉందో చైనా మార్కెట్ ప్లేస్లో దొరికిపోయింది అనమాట. కనిపించింది ఇక్కడ లిస్టింగ్స్లో చూసుకోవచ్చు. ఇది గ్రాఫిక్ కార్డ్ అన్నమాట, GT 1010 గ్రాఫిక్ కార్డు. సో పర్ఫార్మెన్స్ పరంగా అన్నిటి పరంగా చూసుకున్నా సరే కూడా యావరేజ్ ఉంది గాయస్. మీరు పెద్దగా ఎక్స్పెక్ట్ ఏం చెయ్యలేరు. ఇదేంటంటే $70 అన్నమాట, అంటే $70 గ్రాఫిక్ కార్డ్ అన్నమాట. సో $70 అంటే మీరు అరౌండ్ ఇది 5,000-4,000 మధ్యలో వస్తుంది. అంటే GT 1010 అనేది GT 710 ఉంది కదా, దాన్ని రీప్లేస్మెంట్ అనుకున్నా అంతే, తప్పించి పెద్ద ఫరకేం లేదు. GT 1030 కాదు, కొంచెం డౌన్ గ్రేడ్ వర్జనే అనమాట. తర్వాత ఇంకొన్ని చూసుకుంటే ఇంటెల్ నుంచి అన్నమాట. సో ఇంటెల్ వాళ్ళది i9-12900KS అనమాట. ఆల్డర్ లెక్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ టెస్టింగ్స్లో అయితే దొరికిందనమాట. సో దీనికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మేషన్ కాలే, కానీ ఇక్కడ ప్రాసెసర్ స్పీడ్ చూసుకుంటే 5.5 GHz అయితే కన్ఫర్మ్ అయింది, రిజిస్టర్ అయింది. ఇక్కడ లిస్టింగ్స్లో చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇది మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది, కానీ బడ్జెట్ ఉన్న వాళ్ళకైతే ఏమంటారు, ఇది సెట్ కాదు, ప్రైస్ ఎక్కువ అయిపోతుంది. ఎవరైతే ఎంతూజియాసిస్ట్ లేకపోతే ఎక్కువ మనీ స్పెండ్ చేయగలదు వాళ్ళకైతే ఇది ఒక మంచి ప్రాసెసర్ అన్నమాట. ఇంటెల్ నుంచి 12th జనరేషన్ హై లెవెల్ ప్రాసెసర్ ఇది. సో ఇవాళ ఉన్న టెక్నిక్స్ బై మీరు ఏమనుకుంటారు, న్యూస్ ఇట్లా మంచిగా అనిపించింది, యూస్ఫుల్ అనిపించింది, ఇట్లా ఒక లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ చిన్న సపోర్ట్ అండ్ రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. ఇక్కడ చూసినందుకు థ్యాంక్స్. ఈ వీడియోకి అయితే ఇంత బై, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.